ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నిలబడిన జంక్షన్ ఏంటంటే పూండి వైఎస్ఆర్ విగ్రహం. అంటే ఈ జంక్షన్ పేరు పూండి వైఎస్ఆర్ విగ్రహం జంక్షన్ అంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ ఈ పూండి అనేది ఒక మార్కెట్. అంటే చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇదే మార్కెట్కి వచ్చేసి ఇక్కడి నుంచి సరుకులైనా ఏమైనా తీసుకుని వెళ్ళడం చేస్తుంటారు. కానీ ఈ జంక్షన్ అనేది, ఈ 3 రోడ్ల జంక్షన్ అనేది ఏమో డేంజర్ జంక్షన్. అంటే ఒకవైపు నౌపడి నుంచి వచ్చేది ఒక రూట్ అయితే, ఇంకొక రూటు కంబాలరాటిపేట నుంచి వచ్చేది ఇంకో రూట్ అయితే, ఒక రూటు పలాస నుంచి వచ్చేది ఒక రూటు. అంటే ఇటు నుంచి వచ్చేది పలాస నుంచి వచ్చింది ఒక రూటు. అంటే 3 రోడ్లు తగ్గ కంజెస్టెడ్ ప్లేస్ ఇది. మళ్ళీ చూస్తున్నారు కదా, అంత పెద్ద విడత కూడా లేదు. కానీ ఈవినింగ్ అవుతే యూత్ కుర్రవాళ్ళు డ్రైవింగ్ అనేది, అంటే బైక్ డ్రైవింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇటు నుంచి ఈ లైన్ నుంచి వచ్చేవారు ఎంత స్పీడ్గా వస్తారనేది ఎవరికి తెలియదు, ఈ లైన్ నుంచి వచ్చేవారు ఎంత స్పీడ్గా వస్తారనేది ఎవరికీ తెలియదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కుర్రవాళ్ళ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ కంపల్సరీ యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి అనేది ఉంది. అది ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రజలే చెప్పాలి. ఇక్కడ ఏం చేస్తే యాక్సిడెంట్లు అనేవి జరగకుండా ఉండడానికి. అంటే సర్కిల్ ఇస్తామా, అంటే ఇక్కడ చిన్న సర్కిల్ పెడతామా, ఈ ప్లేస్లో సర్కిల్ పెడతామా, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ ఇస్తామా, ఈ 2 ప్రజలే చెప్పాలి. అంటే మీరే చెప్పాలి, స్పీడ్ బ్రేకర్స్ ఇస్తామా లేకపోతే సర్కిల్ పెడతామా ఇక్కడ అనేది. కానీ కంపల్సరీ ఇది ఒక డేంజర్ జోన్. ఇక్కడ దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద, అంటే ఈ పూండి అనేది చాలా పెద్ద ఒక బిజినెస్ సెంటర్. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది. ఈవినింగ్ అవుతే మన స్కూల్ బస్సులు, బైకులు, నెక్స్ట్ ఏంటంటే మన ఆర్టీసీ బస్సులు, ఇక్కడ సిమెంటు దింపిన గొడవంశ తాలూకా లారీలు ఇవన్నీతో ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో ఇక్కడ కనీసం సెక్యూరిటీ అంటూ లేదు. అంటే ఎలా అంటే సెక్యూరిటీ అంటే లేదు. ఇంతలో స్పీడ్గా వచ్చే బైకులు మొత్తం చాలా స్పీడ్గా వస్తాయి. దయచేసి ఈ ప్లేస్లో అనేది ఏం చేస్తే స్లో అవుతారు, అంటే వచ్చే వెహికల్స్ అనేవి ఇక్కడ ఏం చేస్తే స్లో అవుతారు అనేది క్వశ్చన్ నాది, ఆన్సర్ మీది. అంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇస్తే స్లో అవుతారా లేకపోతే ఒక సర్కిల్లా నిలబెడితే స్లో అవుతారా? ఈ విషయాన్ని మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.